రైట్. ఇప్పుడు మనకు మేజర్ టెస్ట్ సిరీస్ పని అయిపోయింది కాబట్టి క్లాసులో ఇంకా సైడ్ ఈవెన్ నంబర్ అవుతే ఎలా చెయ్యాలి, సైడ్ ఈవెన్ నంబర్ అవుతే ఎలా చెయ్యాలి. ఒక భుజము అది గనక సరి సంఖ్య అవుతే ఏం చెయ్యాలి, సరి సంఖ్య అవుతే ఏం చెయ్యాలి ఇది చూడండి సార్. సరి సంఖ్య అవుతే ఏం చెయ్యాలి, సరి సంఖ్య గ్రేటర్ దాన్ 2 పెట్టుకుందాం అంటే 4. స్క్వేర్ చెయ్యండి. సరి నంబర్ అనేది 2k ఫామ్లో ఉంటుంది కన్నా 2kని స్క్వేర్ చేస్తే 4 ఇంటూ ఎనీ నంబర్ వస్తుంది కాబట్టి స్క్వేర్ చేద్దాం. 4 స్క్వేర్ డివైడెడ్ బై 4 16/4 ఎంత 4. సార్ ఇక్కడ 4 తోటి ఎందుకు డివైడ్ చేసాము, ఒక సరి సంఖ్యని స్క్వేర్ చేస్తే సరి సంఖ్య అంటే 2kని స్క్వేర్ చేస్తే 4k స్క్వేర్. 4 వచ్చిన తర్వాత ప్లస్ ఆర్ మైనస్ 1 4 మైనస్ 1 4 ప్లస్ 1 435. అదే 6 కనుక ఉందనుకోండి స్క్వేర్ చేయండి 4తో డివైడ్ చేయండి. 6 స్క్వేర్ బై 4 36/4 ఏమైంది 9. దీన్ని ఒకటి తగ్గించండి ఒకటి పెంచండి వాల్యూ ఏమైంది 6 8 10. 6 8 10 ఇక్కడ 8 దాన్ని స్క్వేర్ చేయండి 4తో డివైడ్ చేయండి. 64/4 16 ఒకటి తగ్గించండి ఒకటి పెంచండి 15 17 రైట్. 10 దీన్ని స్క్వేర్ చేయండి 4తో డివైడ్ చేయండి. 100/4 25 ఒకటి తగ్గించండి ఒకటి పెంచండి. జామెట్రీలో ఇది చాలా లంబకోణంలో రైట్ పైథాగోరియన్ సిద్ధాంతము చాలా ఇంపార్టెంట్ సార్. అదే 12 ఉందనుకోండి దాన్ని స్క్వేర్ చేయండి 4తో డివైడ్ చేయండి. 144/4 36 ఒకటి తగ్గించండి ఒకటి పెంచండి. 12 35 37 12 35 37 మీకు అర్థమైంది కదా సార్. సో అన్ని వాల్యూలు వచ్చేసాయి. స్మాలెస్ట్ భుజము అతి తక్కువ వాల్యూ ఉన్న భుజము సరి సంఖ్య కావచ్చు బేసి సంఖ్య కావచ్చు. బేసి సంఖ్య ఉన్నప్పుడు బై 2 చెయ్యండి ప్లస్ ఆర్ మైనస్ 0.5 చెయ్యండి. సరి సంఖ్య ఉన్నప్పుడు బై 4 చెయ్యండి ప్లస్ ఆర్ మైనస్ 1 చెయ్యండి. ఇక్కడ మనకు 3 4 5 వచ్చిందనుకోండి దాన్ని ఇంటూ k పెట్టుకుంటే k 2 పెట్టుకుంటే 6 8 10 వస్తుంది. k 3 పెట్టుకుంటే 9 12 15 వస్తుంది. k 4 పెట్టుకుంటే 12 16 20 వస్తుంది. దాని నుంచి డెరివేటివ్స్ k ఎన్ని వాల్యూలు పెట్టుకుంటే డెరివేటివ్స్ వచ్చేస్తూనే ఉంటాయి. వచ్చిన నంబర్లు k 2 పెట్టుకుంటే 6 8 10 k 3 పెట్టుకుంటే 9 12 15 k 4 పెట్టుకుంటే 9 రైట్ 4 12 16 20 అలానే 5 12 13 ఇంటూ k2 అది k1 ఇది k2. k1 ఒకటి పెట్టు 2 k2 2 పెట్టుకుంటే 10 24 26. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్ మనం ఎప్పుడు ఉపయోగిస్తున్నాం సార్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ 3 భుజాల మధ్యలో గాసాబా ఒకటి ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ 3 భుజాలు ఈ లంబకోణంలో ఉన్న ఈ 3 భుజాలు రైట్. సార్ నాకు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అని చెప్పి 10 12 10 25 అట్లా తీసుకోవద్దు. ఆ 3 భుజాల మధ్యలో రైట్ గాసాబా ఎంత ఉండాలి 1 ఉండాలి. ఆ 3 భుజాల మధ్యలో గాసాబా ఎంత ఉండాలి 1 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్. ఒక క్వశ్చన్ మార్క్ పేపర్లో వేసాను అది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను సార్. ఆ క్వశ్చన్ మార్క్ పేపర్ నుంచి తీసేస్తాను రైట్. ఇది అందరికీ అర్థమైంది కదా. లంబకోణము సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 4 3 5 క్వశ్చన్ ఏంటంటే సార్ రైట్ మీరు మార్క్ పేపర్ రాసేటప్పుడు కూడా మీకు ఖచ్చితంగా అనిల్ సార్ మస్తు క్రియేట్ చేశాడనే ఈ క్వశ్చన్ అనే ఫీలింగ్ మీకు వస్తుంది సార్ రైట్. చాలా